హలో చెప్పండి అమ్మా, మీ పేరు చెప్పండి. కందా గోపి అండి. గోపి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అవునా? అవును సార్, అవును మేడం. గోపి మీ అబ్బాయా? అవునండి. ఓకే, మీ బాబు పుట్టిన తేదీ చెప్పండి. 12వ నెల 6వ తారీఖు అండి, డిసెంబర్ 6వ తారీఖు. డిసెంబర్ 2000 సంవత్సరం. డిసెంబర్ 6, 2000. 2000 సంవత్సరం. ఏంటండి గోపి గారి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వాడి భవిష్యత్తు ఎలా ఉంటుంది, వాళ్ళకి మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నామండి. ఇప్పుడు 24వ సంవత్సరం వచ్చింది. అయితే మాట్లాడండి. ఇప్పుడు మీ బాబు గోపి అనే అతను 24 ఉంది. ఇప్పుడు చాలా లక్కీ టైం నడుస్తుంది అతనికి. అతని గురించి ఏం వర్రీ అవ్వక్కర్లేదు. అతను ఏం చేయాలో, అతనికి లైఫ్లో ఏం అవ్వాలనేది కూడా పక్కా ప్లాన్ ఉంది. ఓకే, అతను వెరీ ఆర్గనైజ్డ్గా ఉంటాడు. ఏం కావాలన్నా మీ దగ్గర నుంచి రాబట్టుకుంటాడు. అతను ఒక ప్రైమ్ మినిస్టర్ క్యారెక్టర్. ఫారెన్ కూడా వెళ్తాడు. అతని గురించి ఏం వర్రీ లేదు, కావాల్సిన సపోర్ట్ చేయడం వరకే. ఇప్పుడు బాగుంది, మీరు అతనికి కావాల్సినవి సపోర్ట్ చేయడం వరకే. ఇప్పుడు టైం బాగుంది అతనికి. అతను అనుకున్నది సాధిస్తాడని చెప్తున్నా. ఓకే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు. హలో. హలో అండి, నమస్కారం అండి. నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? లింగైపాలెం అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు అండి, మా అబ్బాయి పెద్ద అబ్బాయి. మీ పెద్ద అబ్బాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? బాబు చదువుకుంటాడండి. బాబు ఎలా చదువుకుంటాడా, బాగా కానీ. సరేనండి. హలో 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 హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, మీ పేరు? కృష్ణప్రసాద్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆరోగ్యం అంత బాగుండలేదు. ఓకే ఓకే అంటే ఆరోగ్యం అంత యాక్సిడెంట్ అయింది. ఓకే ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, మీరు పుట్టిన తేదీ చెప్పండి. పూర్తిగా ఆరోగ్యం పూర్తిగా బాగుండలేదండి. మీరు పుట్టిన తేదీ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదు. డేట్ ఆఫ్ బర్త్ లేకుండా అంటే ఇది న్యూమరాలజీ అండి. సో మీరు డేట్ ఆఫ్ బర్త్ ని బేస్ చేసుకుని న్యూమరాలజీ చెప్పడం జరుగుతుంది. ఓకే, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి మీ పేరు? మా పేరు, మా బాబు పేరు సురేష్ అండి. 2003లో పుట్టాడు మేడం. ఓకే, జూలై 22 పుట్టాడు. జూలై 22, 2003. ఓకే, అవునండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అసలు డిగ్రీ చేశాడండి, ఒక సబ్జెక్ట్ పోయింది మేడం. తర్వాత ఏదైనా చేయాలంటే మరి ఏం చేయాలి, అతను భవిష్యత్తు కొంచెం చెప్తారా? సరే, చదువుతాడా లేదంటే ఏదైనా పని చేస్తాడా అన్న విషయంగా తెలుసుకోవాలనుకుంటున్నారు. అవును మేడం. ఒకసారి మాట్లాడండి. ఇప్పుడు జనరల్గా ఇతను ఫస్ట్ టైం పాస్ అవడు, దాని గురించి ఏం వర్రీ అవ్వకండి. ఇప్పుడు మళ్ళీ అతను ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతాడు. ఇప్పుడు తనకి మొన్న జూలై 22 బర్త్డే నుంచి మంచి టైం వచ్చింది. ఇప్పుడు రాయమనండి, ఈసారి సెప్టెంబర్కి ఉంటాయి కదా, రాస్తే ఈసారి పాస్ అవుతాడు. ఏం వర్రీ లేదు. సెకండ్ అటెంప్ట్లో 100% పాస్ అవుతాడు. ఏ మాట వినలేదు సార్, అమ్మ మాట తల్లి మాట అనుకున్నది, వేరే స్నేహాలు చేసుకోవచ్చున్నాడండి. ఇప్పుడు ఉండి అక్కడ రివాల్యూషన్ పెట్టారు సార్, అతను వస్తుందంటండి. రెండోసారి రిజల్ట్ వస్తే పాస్ అవుతాడని చెప్పారు సార్. అది నేను కూడా చెప్తున్నా, పాస్ అవుతారండి. అదే సార్, అతను భవిష్యత్తు ఎట్టుందో కొంచెం చెబుతాను, దిగులుగా ఉందండి. వాడు ఏ మాట వింటలేదండి. చదువుకోమంటేనేమో నేను చదవనంటాడు, కాసేపు అట్లా చేస్తున్నాడండి. అట్లీస్ట్ అది కంప్లీట్ చేయమనండి. ఒకటి ఏదైతే ఫెయిల్ అయ్యాడో దాన్ని అయితే కంప్లీట్ చేయమనండి. కానీ ఇతను చాలా ఎమోషనల్ క్యారెక్టరు, జీవితంలో సాధిస్తాడు. మీరు చదువు ఎవ్రీథింగ్ చదువే కాదు, చదువు పక్కన పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాకపోతే అతనికి ఏది కావాలో చూడండి. ఇమీడియట్గా ఇన్కమ్ కావాలి, జాబ్ కావాలంటే జాబ్లో జాయిన్ అవ్వమనండి. ఈ సంవత్సరం అతను ఏది పట్టుకున్నా అవుతుంది పని. 22 వచ్చేసింది. 22 అతనికి మోస్ట్ లక్కీ, సెటిల్ అయ్యే టైం అనమాట. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? హలో, చెప్పండి మీ పేరు? పవన్ కుమార్ మేడం. కాదండి, టీవీ సౌండ్ కొంచెం తగ్గించండి ప్లీజ్. మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటుందండి. పవన్ కుమార్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2002 2002 డిసెంబర్
డిసెంబర్ 27. డిసెంబర్ 27. ఆ, ఓకే, సరేనండి. ఏ విషయంగా తెలుసుకోవాలనుకుంటున్నారు? వాడి కెరియర్ ఎట్లుంది మేడం? సరేనండి, మాట్లాడండి. ఇతను పవన్ కుమార్ కెరీర్లో ఏమి ఇబ్బంది లేదు, కెరీర్లో ఏమి ఇబ్బంది లేదమ్మా. ఇప్పుడు కెరీర్లో ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు 22 నడుస్తోంది, 24లో సెటిల్ అవుతాడు. 24లో సెటిల్ అవుతాడు. ఒకవేళ డిఫెన్స్ సర్వీసెస్ ఏమైనా ఇష్టం ఉంటే వెళ్ళొచ్చు, ఒకవేళ ఐపీఎస్ ఇష్టం ఉన్నా ఐపీఎస్కి కూడా వెళ్ళొచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాసి సక్సెస్ అవుతాడు. కొంచెం ఫాస్ట్గా బిజినెస్ పరంగా చేసుకుంటున్నాడండి. ఓకే, బిజినెస్ అంటే ఏం చేస్తున్నాడు? పవర్ మా చెల్లి వాళ్ళు బిజినెస్ ఉంటే దాంట్లో జాబ్ చేసుకుంటున్నారండి. ఇది ఆటో, ఇది 2 వీలర్ సంబంధించిన బిజినెస్ అండి వాళ్ళు. చేయగలుగుతాడు. అది ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ బాగా సక్సెస్ చేసుకుంటున్నారండి. ఓకే, అయితే ఇప్పుడు దాంట్లో ఉండమంటారా లేకపోతే బయటకు వెళ్ళమంటారా అని. బయటకంటే ఫారెన్ వెళ్తాడా లేదంటే ఆ కంపెనీ నుంచి బయటకు వెళ్తాడా? ఆహా, పారెంట్ కదండి, మామూలుగా అంత వెళ్ళి అంత స్తోమత లేదండి మాకు. కానీ కాకపోతే వేరే జాబ్ ఏదైనా చేసుకోమంటారా లేకపోతే కింద వాళ్ళ దగ్గర అదే ఒక 2 ఇయర్స్ ఉండమనండి. 2 ఇయర్స్ ఉండమని. 2 ఇయర్స్ ఉండమనండి. 24లో మారమనండి. ఆయన వయసు 24లో మారమనండి. 27లో ఫుల్గా సెటిల్ అవుతాడు. కొంచెం ఫాస్ట్ ఉంటాడు, కొద్దిగా కోపం అది ఉంటుంది, కొంచెం డ్రైవింగ్ అది కేర్ఫుల్గా చూసుకోమనండి. ఆ ప్లానింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. 24 వరకు అక్కడ ఉండమనండి. అక్కడ ఉంటే ఒక ఐడియా వస్తుంది. అంటే 29లో అవుతుంది. 29? అవునండి. అవునా? మీరు త్వరగా చేయాలంటే 27 లోపల అయితే అవదు. 27 లోపల అవుతుందా? 27 లోపల అవదు. 27 లోపల అవదా? 27లో అవుతుంది. ఇప్పుడు ఇంకా 22 కదమ్మా, ఇంకా 5 ఏళ్ళు పడుతుంది. 5 ఏళ్ళు పడుతుంది. 2 ఏళ్ళు అక్కడే ఉండమనండి, ఆటోమొబైల్స్ లోనే. హలో.